హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈసారి మీకోసం ఒక బెస్ట్ బ్యూటిఫుల్ వీడియో తీసుకొచ్చేసాను. అదేంటో కాదండోయ్ మన ఆడవాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేసే ప్లేస్‌లో యూజ్ చేసే థింగ్స్ అనమాట. అదేనండి కిచెన్ ఫైండ్స్. బిలో 100 రూపీస్‌లోనే ప్రొడక్ట్స్ తీసుకున్నాను నేనైతే. నియర్లీ 10 ప్లస్ ప్రొడక్ట్స్ చూపిస్తాను ఇందులో. సో, అన్నీ 4 రేటెడ్ ఉండేటివే. ఏది ఏమంటారు తక్కువ క్వాలిటీతో కాదు. సో, ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో, ఇక్కడొచ్చేసి ఇగ నేను తీసుకున్న ఐటెమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. మీకు ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చెప్పేసి, ఆ రోజు ప్రొడక్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత, అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత నేను వీడియో చేశాననమాట. సో, మొత్తం అన్ని ప్రొడక్ట్స్‌ని నేను వన్ బై వన్ మీకు చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏవి ఎప్పుడు ఎలా యూజ్ చేసేవి పెట్టాను, ఎంత ప్రైస్‌లో పెట్టానని. మొత్తం ప్రతి ప్రోడక్ట్ నేను 100 రూపీస్ లోపలే పెట్టానండి. కొన్నైతే 60 రూపీస్‌కే వచ్చాయి. ఇలా చాలా తక్కువ ప్రైస్‌కే వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ 60, 70, 90 ఇది ఈ ప్రైస్‌లోనే వచ్చాయన్నమాట. సో, ఇంత తక్కువ ప్రైస్ కదా! ప్రోడక్ట్ ఎలా వస్తదో అని అయితే నేనైతే అనుకున్నాను. సో, కానీ ఏ ప్రోడక్టు అండర్ రేటెడ్‌లో లేదు. అసలు క్వాలిటీ ద బెస్ట్ వచ్చాయన్నమాట ప్రతి ప్రోడక్టు. నాకైతే చాలా నచ్చాయి. ఏ ప్రోడక్టు తక్కువ ఇదేమంటారు క్వాలిటీ లేదనమాట. సో, ఇదొచ్చేసి మజ్జిగ కవ్వము లేదా మజ్జిగ చేసుకోవడానికి ఇలా బటర్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేదనమాట. చాలా బావుంది. ఎంత క్వాలిటీతో ఉందంటే ఇది సూపర్ అసలు. సో, ఇంకోటొచ్చేసి నెక్స్ట్ వన్ ఇది ఏమంటారు మనము కవర్స్ అన్నీ పెడుతూ ఉంటాం కదా! మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలంటే తీసుకోవడానికి. సో, అలా అన్ని కవర్స్ పెట్టేసామంటే గనక మూలకి ఇంట్లో కొంచెం లుక్ బావుండదు కదా! సో, ఈ బ్యాగ్‌లో పెట్టామంటే గనక చూడ్డానికి బావుంటది. తీసుకోవడానికి కూడా కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. ఫ్రంట్‌లో హోల్ ఇచ్చారనమాట. అందులో నుంచి వన్ బై వన్ పిక్ చేసుకోవచ్చు. సో, కిచెన్‌లో మనం ఏదైనా ఒక హ్యాంగర్‌కి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట. చాలా బావుంది. నాకైతే ఏమంటే నాకు ఒక్కటే డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే సైజ్ కొంచెం పొడవు కానీ, వెడల్పు కానీ ఉంటే బావుండనిపించింది. బట్ లుక్ అయితే చాలా బావుంటదనమాట. ఇది కిచెన్‌లో పెట్టుకున్నామంటే గనక కవర్స్ అన్నీ సంచులకేసి పెడుతూ ఉంటాం కదా మనము. సో, అలా కాకుండా ఇలా దీన్ని తీసామంటే లుక్ బావుంటది. సో, ఏమైనా స్మెల్ వస్తుందేమో బ్యాక్ అని చెప్పి అక్కడ స్మెల్ చూసాననమాట. ఏం బ్యాడ్ స్మెల్ అయితే ఏం రాట్లేదు. బావుంది. నాకైతే చాలా నచ్చింది. సో, సైజ్ ఒకటి నాకు చిన్నగా అనిపించిందనమాట అంతే. సో, ఇంకా నేను ఇంకా ప్రొడక్ట్స్ పెట్టానన్నాను కదా! ఇవి మేబీ సేమ్ రీసెల్లర్ అనుకుంటాను. సో, 3 ప్రొడక్ట్స్ కలిపి ఒకేసారి వచ్చేసాయి నా దగ్గర. సో, అక్కడ అదే అనమాట అన్బాక్సింగ్ చేశాను. చూపించాను కదా మీకు 3 వచ్చేసాయి. సో, నేను చూపించే ప్రతి ప్రోడక్టు ఎవ్రీడే కిచెన్‌లో మనం యూజ్ చేసుకునేదేనండి. సో, ఇదొచ్చేసి పైప్‌కి పెట్టుకునే ట్యాప్ అనమాట. సో, ఇది పైపుకి పెట్టుకునే ట్యాప్. చాలా బావుంది. ఇది ఏంటంటే మనము వాటర్ ఒకే దగ్గర పడుతూ ఉంటాయి కదా! సో, మనం మూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా! వాటర్ అన్ని వైపులా కడగడానికి, షింక్ కడుక్కోవడానికి ఇలా యూజ్ అవుతదనమాట. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా బెండ్ అవుతుంది కదా అన్ని వైపులకి. సో, షింక్ క్లీన్ చేసుకోవడానికి బావుంటుంది అని చెప్పేసి నాకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాను కూడా సూపరుంది. చాలా బావుంది. చాలా యూజ్‌ఫుల్ అవుతదనమాట. సో, ఇదనమాట. చాలా బావుంది చూడండి. నాకది చాలా నచ్చింది ఇదైతే. సో, బెస్ట్ అనమాట. నాకు కిచెన్‌లో షింక్ క్లీన్ చేసుకోవడానికి కంఫర్ట్‌గా ఉండేది కాదు. ఇది పెట్టుకున్నప్పటి నుంచి చాలా నీట్‌గా అన్ని వైపులా క్లీన్ చేసుకోవడానికి బాగా ఉందనిపించింది నాకు. సో, ఇదనమాట ఒక ప్రోడక్ట్. ఇదైతే బిలో 50, 60 రూపీస్‌కంతా వచ్చేసింది. సో, అదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి చూపిస్తాను చూడండి. చాలా చాలా ఇదైతే సూపర్ అసలు నాకైతే చాలా నచ్చింది. ఒకటి వాటర్ బాటిల్స్ క్లీన్ చేసేవే అనమాట 2. సో, ఇది పొడుగ్గా ఉంది కదా బ్రష్ అది వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకోటి చిన్నగా వస్తదనమాట బ్రష్. సేమ్ వాటర్ బాటిల్ క్యాప్స్ క్లీన్ చేయడానికి, ఇంకా మనం ఏవైనా చిన్న చిన్న మన పిల్లలవి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ! సో, దాని లిడ్ దగ్గర కొంచెం చిన్న స్పేస్ ఉంటది. క్లీన్ చేయడానికి ఉండదసలు. సో, మామూలు బ్రష్‌తో మనం క్లీన్ చేసినా అది క్లీన్ అవ్వదనమాట. సో, ఈ బ్రష్ సరే అసలు ఎలా డిజైన్ చేశారో ఏమో కానీ సూపర్ ఇంత తక్కువ ప్రైస్‌లో బెస్ట్ క్వాలిటీ అనమాట. చూడండి 2 సైడ్స్ ఇలా చేంజ్ చేసుకునేది వస్తది. ఇంకొక సైడ్ వచ్చేసి బాటిల్ క్యాప్స్ క్లీన్ చేసుకోవడానికి,
చిన్న చిన్న హోల్స్ ఉన్నప్పుడు పిల్లల బాటిల్స్‌ని క్లీన్ చేయడానికి, ఇంకా మన క్యారీస్‌కి వచ్చే లిడ్స్‌కి కూడా సైడ్స్ ఉంటాయి కదండీ! సో, అవి క్లీన్ చేసుకోవడానికి ఇదైతే ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎంత క్వాలిటీ ఇచ్చాడంటే పెట్టిన రేట్‌కి, ఆ క్వాలిటీకి అసలు సంబంధమే లేదు. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. సో, నేనైతే 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను దీనికి. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా సేమ్ వాటర్ బాటిల్స్ లేదా గ్లాసెస్ ఇలా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసేది. సో, ఇది కూడా చాలా బా వచ్చింది క్వాలిటీ. చాలా నచ్చింది నాకు ఇది కూడా. సో, చాలా తక్కువ ప్రైజే ఇది కూడా. సో, దీనికి నేను 9 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను రేటింగ్. చాలా బావుంది. ఇంకోటొచ్చేసి ఇది అసలు ఈ బ్రష్ చూసాక నాకు చాలా బాగా అనిపించిందనమాట. ఈ బ్రష్‌ని మనం మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. కిచెన్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే షూస్ క్లీన్ చేసుకోవడానికి, షర్ట్స్ కాలర్స్ ఉంటాయి కదా! ఏదన్నా మరకలు అంటుతాయి కదా! ఎక్కువ స్వెట్ వల్ల. లేదంటే ప్యాంట్స్‌కి కింద క్లీన్ చేసుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చనమాట బ్రష్. సో, మన సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా! ఆ లిక్విడ్‌ని అందులో వేసేసామంటే కొంచెం కొంచెంగా లిక్విడ్ బయటకొస్తది. సో, మనం పట్టుకొని బ్రష్ చేసుకోవచ్చనమాట. చాలా బావుంది. నాకైతే అసలు భలే డిజైన్ చేశారనిపించింది. హ్యాండ్‌కి పట్టుకొని బ్రష్ చేయడానికి నీట్‌గా బావుంటదనమాట. హ్యాండ్‌కి కంఫర్ట్‌గా ఉంటదనమాట వాష్ చేయడానికి. సో, చూస్తున్నారు కదా! అక్కడ పైన క్యాప్ ఇచ్చారనమాట. అక్కడి నుంచి మనము లిక్విడ్ వేసామంటే అది కొంచెం కొంచెంగా ఫ్రంట్‌కొస్తది ప్రెస్ చేసామంటే పైన. మిడిల్‌లో హోల్ ఇచ్చారు చూడండి బాగా కనిపిస్తుంది. సో, ఇట్లా షూ పాలిష్ చేసుకోవచ్చు. కిచెన్‌లో క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. షర్ట్స్ ఇలా బట్టలు వాష్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చనమాట. అస్సలు సూపరుంది. దీని క్వాలిటీ కూడా అసలు చాలా టాప్ నాచ్ వచ్చింది. 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను దీనికి కూడా నేనైతే. అస్సలు చాలా చాలా బావుంది క్వాలిటీ. సో, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అన్బాక్సింగ్ అయితే సూపర్ ఉంటుంది కదా! ఎంతైనా నాకైతే చాలా ఇష్టం అన్బాక్సింగ్. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ అన్బాక్సింగ్ వీడియోస్ చేశాను. ఇవి ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. ఇది బ్రషెస్ అనమాట. మనం ఏమంటారు కిచెన్‌లో క్లీన్ చేసుకోవడానికి కౌంటర్ టాప్స్ ఉంటాయి కదా! సో, కౌంటర్ టాప్స్ మనం వాటర్ ఏసి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఆ వాటర్ అంతా నీట్‌గా స్వైప్ చేస్తదనమాట. ఎక్కువ టైం పట్టదు. ప్లస్ త్వరగా డ్రై అయిపోతది కౌంటర్ టాప్ కూడా. చాలా బావున్నాయి అవి. ఇదొక్క ప్రోడక్టే కొంచెం నాకు ప్రైస్ ఎక్కువ పడింది. బికాజ్ 2 బాటిల్స్ కాబట్టి నాకు మేబీ ఇది 120 అలా ఏమైనా పడ్డదేమో గుర్తులేదు నాకు. ఇదొక్కటే 100 అబోవ్ పడింది నాకు. ఇది మనం ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. నేను దేవుడి దగ్గర యూజ్ చేస్తాను ఇవే. సో, అవి పోయిందని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను మళ్ళీ. ఇంకా ఇదొచ్చేసి వెజిటబుల్ కట్టర్ అనమాట. ఇది కూడా బిలో 100 రూపీస్‌కే వచ్చింది. వుడ్ అయితే చాలా బావుంది. చాలా క్వాలిటీతో ఉందనమాట. నాకైతే బాగా నచ్చింది ఇది కూడా. సో, ఇంకోటొచ్చేసి వెజిటబుల్ కట్టర్ అనమాట. ఏవైనా మనం బీన్స్, బెండకాయ ఇలాంటివి ఉంటాయి కదా! సో, అవి కుక్ చేసుకునేటప్పుడు మనం కట్ చేసుకోవడం చాలా సన్నగా చాప్ చేసుకోవాలంటే కష్టం కదా! సో, ఇది యూజ్ చేసామంటే చాప్ చేసుకోవచ్చు. అలాగే పీలర్ కమ్ కట్టర్ అనమాట ఇది. 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. పైన పీలర్ వస్తది. కింద కట్టర్ వస్తది. సో, బెస్ట్ ప్రోడక్ట్ ఇదైతే. ఇది కూడా చాలా బావుంటది. సో, ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ కట్టర్. ఇది కూడా నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బావుంటది. చిన్న పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఇస్తే డైరెక్ట్‌గా తినరు కదా! సో, ఇలా స్మాష్ చేసి మనము స్వీట్స్‌లోకి వేసామంటే గనక వాళ్ళు బాగా తిని కన్జ్యూమ్ చేస్తారు. సో, మనకి వాళ్ళకి హెల్తీగా కూడా ఉంటది. మనకు సాటిస్ఫాక్షన్‌గా ఉంటదనమాట. సో, దట్స్ ఇట్ ద వీడియో. నేనైతే బెస్ట్ ప్రొడక్ట్స్ చూపించానండి బిలో 100 రూపీస్‌కే. సో, వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలనుకుంటే చెక్ చేయండి. బాయ్.